వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అదరగొట్టింది. ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్లో టాప్ 2లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెయింట్స్పై అద్భుతమే చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే తన అధిక రేంజ్ను పూర్తి చేసింది. కెప్టెన్ జితేష్ శర్మ హాఫ్ సెంచరీతో ఆర్సీబీలో హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 227 పరుగులు పూర్తి చేసింది. అనంతరం ఆర్సీబీ మరో 8 బంతులు మిగిలి ఉండగా చేస్ పూర్తి చేసింది. జితేష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు మ్యాచ్ దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 నాటౌట్ సెంచరీతో చెలరేగాడు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 67 రన్స్ రానిచ్చాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ మెరుపు శుభారంభం దక్కింది. ఫిలిప్ సాల్ట్ 19 బంతుల్లో 30 రన్స్, విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 రన్స్ అదరగొట్టారు. దీంతో 7.4 ఓవర్లలో ఆ జట్టు 90తో నిలిచింది. ఈ దశలో వరుస బంతుల్లో రజిత్ పట్టీదార్ 14, లివింగ్స్టన్ 0కే అవుటయ్యారు. ఆ తర్వాత కాసేపటికి కోహ్లీ కూడా అవుట్ కావడంతో లక్నో రేస్లోకి వచ్చింది. ఈ దశలోనే కెప్టెన్ జితేష్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లోనే 85 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మయాంక్ అగర్వాల్ సైతం 23 బంతుల్లో 41 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ మే 29న ముల్లాన్పూర్లో జరగనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. జూన్ 3న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరుగుతోంది. మీరు ఏ టీం కప్పు కొడుతుంది అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.